ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటి? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? But actually, I am one of the employee in that institutions, madam. Madam, actually, కార్పొరేట్ సిస్టమ్ అనేది పిల్లలకు కానీ అక్కడ వర్క్ చేసే టీచర్స్ కానీ కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. అక్కడ పిల్లలకు కానీ అక్కడ వర్క్ చేసే టీచర్స్ కానీ హెవీ ప్రెజర్ మేడం. కనీసం వాళ్ళకి ఇప్పుడు టీచర్ అనేవాడు వాళ్ళకి టీచింగ్ యాక్టివిటీస్ తప్ప రిమైనింగ్ అంటే అడ్మిషన్ చేయించాలి, క్విజ్ టార్గెట్ చేయించాలి వాళ్ళకి. మెయిన్ వాళ్ళకి ఇవే ఫస్ట్ టీచింగ్ సెకండరీ, టీచింగ్ అయితే సెకండరీ. మెయిన్ అడ్మిషన్స్, ఫీజ్ ఫాలో అప్, డైలీ టార్గెట్ ఇంత ఇంత తీసుకొని రావాలి నువ్వు క్లాస్ నుంచి, నీకు ఇంత టార్గెట్ డైలీ నువ్వు ఇన్ అడ్మిషన్ చేయించాలి, లేకపోతే శాలరీ హోల్డ్లో పెట్టేస్తారు మేడం. యాక్చువల్ ఖచ్చితంగా అడ్మిషన్ చేయించకపోతే శాలరీ హోల్డ్, ఫీజు టార్గెట్ రీచ్ కాకపోతే శాలరీ హోల్డ్. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఏం చేస్తారంటే నెక్స్ట్ మాట్లాడతారు. హలో సార్, వినపడుతుందా మీకు? సార్ వినపడుతుంది. మీరు ఎక్కడ పని చేస్తున్నారు సార్? అవి ఇంకా వద్దులేండి బయటికి. ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు శ్రీ చైతన్యలో నేను పని చేస్తున్నానని చెప్పారు, కరెక్టేనా? అవునవును సార్. చెప్పండి సార్, మీలాంటి ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రైమ్ నైన్ ఈ డిబేట్ చేయడానికి కారణం ఏంటంటే మనం మౌనమే అంగీకారం అన్నట్టు చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు కానీ విద్యా సంస్థల పేర్లు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సమాజ హితం కోసం ఈ చర్చా కార్యక్రమం పెట్టింది మీలాంటి వాళ్ళ కోసమే. ఇప్పుడు మనం కార్పొరేట్ విద్యా సంస్థల్లో నిజంగా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఐఐటి క్లాసులు తీసుకుని మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6-7 వరకు కూడా క్లాసులు తీసుకుంటున్నారు అన్నమాట. అంటే రెస్ట్ ఉండదు వాళ్ళకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమో కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి స్టాండింగ్లో బ్యాక్ పెయిన్ వస్తుంది, స్ట్రెస్. రేపు క్లాస్ తీసుకోవాలంటే ముందు రోజే సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. ఇందాక సతీష్ గారు చెప్పినట్టు ఇక్కడ స్టూడెంట్స్కి మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండాలి క్లాస్ రూమ్కి వెళ్ళే ముందు. అట్ ది సేమ్ టైం ఫ్యాకల్టీకి కూడా అదే మైండ్ సెట్తో వస్తే బోత్ ఆర్ ఇన్వాల్వ్ అయితేనే ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే మిస్ అయిందో టీచింగ్ కానీ అటు స్టూడెంట్స్కి కానీ రెండు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందాక మీరు చెప్పారు మార్కెటింగ్, ఇప్పుడు మీరు నాన్ టీచింగ్ అనుకుంటాను నాకు తెలిసి. మీ శాలరీ హోల్డ్ చేశారన్న బాధతో మీరున్నారు, కొన్ని చెప్పలేకపోతున్నారు. బట్ మీ భయం మీకు ఉండొచ్చు. కానీ సమస్య ఏంటంటే అంతా కూడా టార్గెట్ బేస్డ్లోనే ఉంటుంది. అన్ని కార్పొరేట్ కాలేజీలు, శ్రీ చైతన్య నారాయణనే కాదు, ఈవెన్ అవినాష్ కాలేజ్ కానీ చాలా కాలేజీలన్నీ కూడా టార్గెట్ బేస్డ్లో ఉంటున్నాయి. ఒక ఎంప్లాయీ అడ్మిట్ అయిన తర్వాత మీ చుట్టుపక్కల కానీ మీ ఏరియాలో కొన్ని కాలేజీలు సీట్లు తీసుకొస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తాం, నువ్వు అది రీచ్ అయితేనే నీకు శాలరీ పే చేస్తాం, అదర్వైజ్ ఈ మంత్ శాలరీ హోల్డ్ అవుతుంది. తద్వై మీరు మీ టైం కంటే ఎక్కువ పనిచేసి మీ బంధువులను చుట్టాలను వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని చాలా బాధలు పడుతున్నారు. అందుకనే ఈ చర్చ ద్వారా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి కూడా సీఎం గారి హ్యాండిల్ చేస్తున్నారు. వారికి చర్చ ద్వారా బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ తరపున మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి కాలేజీకి కూడా ఒక పేరెంట్ కమిటీ వేయండి. ఆ పేరెంట్ కమిటీతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ కూడా కమిటీ వేయండి. కాలేజీ టైమింగ్స్ని రెడ్యూస్ చేయండి. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 4 o'clock వరకు. లంచ్ బ్రేక్ పెట్టండి ఒక 1 hour. తర్వాత స్పోర్ట్స్ కండక్ట్ చేయండి. సాటర్డే సండే సెలవులు ఇవ్వండి వాళ్ళకి. అలాగే ఫ్యాకల్టీకి కూడా మినిమం 4 classes, మార్నింగ్ ఒక 2 classes, ఆఫ్టర్నూన్ ఒక 2 classes. ఎందుకంటే వెదర్ ఉమెన్ ఫ్యాకల్టీ అయినా మెన్ ఫ్యాకల్టీ అయినా కానీ వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్లో రిలీఫ్ కావాలంటే డైలీ ఒక 4 classes తీసుకోవాలి. వాళ్ళకి 1 lakh శాలరీ ఆఫర్ చేస్తున్నారు, 9 or 10 classes ఇస్తున్నారు. ఒక 4 years పనిచేసేటప్పటికి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, మన మైగ్రేను, హెడేక్, బ్యాక్ పెయిన్ వస్తున్నాయి. ఇక్కడ సంపాదించిన 10 లక్షలు 20 లక్షలు రేపొద్దున వాళ్ళ సర్జరీకి దానికి నీ ఆపరేషన్స్కి ఉపయోగిస్తున్నాయి. రీసెంట్లీ నేను కూడా నిన్న ఒక మన ప్రైమ్ 9కి వచ్చారు, ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళకి బ్యాక్ పెయిన్ చేయాలి, ఆవిడ ఫ్యాకల్టీ ఇన్ సమ్ శ్రీ చైతన్య కాలేజ్ ఆర్ నారాయణ కాలేజీలో. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి టైంని రెడ్యూస్ చేయటం. మన యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అర్బను, సెమీ అర్బను, సిటీస్, ఈ 3 ఏరియాలని కంపేర్ చేసుకుని ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ ప్రాంతాలు వద్దు, కంపల్సరీ ఫీజుని రెగ్యులేట్ చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలాగైతే చేస్తుందో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి కూడా ఏరియా వైజ్ అర్బను, సెమీ అర్బన్ అంటే మున్సిపాలిటీలు కానీ పంచాయతీలో కానీ సిటీలో కానీ ఒక ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేసి
ఇంకా ఆ ఫీజుకి మించి ఇంకా ఏ ఫీజు తీసుకోకూడదు, లైబ్రరీ ఫీజు కానీ ల్యాబ్ కానీ. అది ఫిక్స్ చేయడానికి పేరెంట్స్ ఉండాలి ఆ కమిటీలో, లోకల్ బాడీస్ ఉండాలి, లోకల్ పొలిటీషియన్స్ ఉండాలి, ఆ ఏరియా సర్పంచ్ ఉండాలి, ఎమ్మెల్యే ఉండాలి, ఎంపీటీసీ ఉండాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండాలి. ఆ కమిటీ వేస్తే ప్రతి 3 నెలలకి కమిటీ ఫామ్ అయ్యి ఆ కాలేజీ జరుగుతుందా. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్లో ఉంటుంది గవర్నింగ్ బాడీ అని. ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం. డిగ్రీ కాలేజెస్లో ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ఫ్యాకల్టీని అపాయింట్ చేయాలంటే డైరెక్ట్గా కాలేజీ తీసుకోవడానికి లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. డిగ్రీ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ కూడా యూనివర్సిటీయే ఫిక్స్ చేస్తుంది, దాని ప్రకారమే తీసుకోవాలి. ఈ సిస్టమ్ని ఇంటర్మీడియట్ కూడా అప్లికేబుల్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్య మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి ఆత్మహత్యలు తగ్గుతాయి. ఇటువంటి క్రాంతి కుమారులు కానీ అటు సతీష్ గారు వీళ్ళందరూ కూడా సామాన్య మానవుడికి స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ అందాలనేది వీళ్ళు తాపత్రయం పడుతున్నారు. పడాలంటే ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రైమ్ 9 ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా ఒక పొలిటికల్గా నిర్ణయం తీసుకుని ఒక కమిటీని ఫామ్ చేసి అసలు ఏమేమి లోపాలు జరుగుతున్నాయి, కార్పొరేట్ కాలేజీలకి నాన్ కార్పొరేట్ కాలేజీలకి వ్యత్యాసాలు ఏమున్నాయి. నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యలో కొన్ని చిన్న కాలేజీలు పెడుతున్నారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకుండా దానికంటే 50% తక్కువ ఫీజుతో మంచి చదువు చెప్తున్నారు. ఇదే 100% ఫీజుతో వాళ్ళు స్ట్రెస్తో చెప్తున్నారు. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అప్పుడు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి సీఎం ఉండగా ఈ స్కాలర్షిప్ స్కీమ్స్ పెట్టినప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్టడీ చేసి వచ్చారు. ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కార్పొరేట్ కాలేజీలు కూడా అందరికీ స్కాలర్షిప్ ఇచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ చాలా ఫ్రీ అయిపోయింది అన్నమాట. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా చదువుకోవటం, స్కాలర్షిప్ దానివల్ల వేస్ట్ అవటం, బ్యాక్లాగ్స్ ఉండటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ కంపల్సరీ టైమింగ్స్ని రెడ్యూస్ చేయాలి, ఫీ స్ట్రక్చర్ని రెడ్యూస్ చేయాలి, ఏరియా వైజ్ ఫీ స్ట్రక్చర్ పెట్టాలి, పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషన్లో స్ట్రెస్ లేని మేనేజ్మెంట్ ఉంటుందో ఇంటర్మీడియట్ కూడా అదే సిస్టమ్ ఉంటే డిగ్రీకి వెళ్ళినా ఇంజనీరింగ్కి వెళ్ళినా ఆ స్టూడెంట్ ఒక ఫ్రీ మైండ్తో కనుక చదువుకుంటే వాడు ఏం చదవాలనుకుంటున్నాడు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఆత్మహత్యలు తగ్గుతాయి, పేరెంట్స్కి డబ్బులు బాధ తగ్గుతుంది, పేరెంట్స్ అప్పుల బాధ కూడా తగ్గుతుంది అనేది ఈ 2 రాష్ట్రాల సీఎంలకు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆర్జేడీలు అందరికీ విన్నపం చేస్తున్నాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని కనుక మీరు గాలికి వదిలేస్తే రాబోయే రోజుల్లో ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. రైట్, బ్రేక్ తర్వాత మాట్లాడదాం వెంకటస్వామి గారు. అయితే కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ పైన అలాగే శ్రీ చైతన్య సంస్థల్లో జరుగుతున్న దోపిడీ పైన పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే ప్రైమ్